పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరూ తెలుసు, మహానాడు సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. మహానాడులో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఈగపోయినా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసింది. ఇక అనేకమైనటువంటి తీర్మానాలని అందులో ప్రవేశపెట్టుకున్నారు. సహజంగానే మహానాడు ఎప్పుడులా జరుగుతుంటే జరిగారు. కాకపోతే మోదీ గారి పిలుపునందుకొని ఇప్పుడు వర్చువల్స్ హైబ్రిడ్ విధానంలో వాళ్ళు ఒక మహానాడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1862 స్క్రీన్ల మీద జూమ్ మీటింగ్స్లో కండక్ట్ చేసుకున్నారు. ఇది ఒక నూతన టెక్నాలజీని వాడుకొని చేసుకున్నందుకు అదొక నూతన శకానికి నాంది పలికారని మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజెప్పాలి. ఇక మహానాడులో పార్టిసిపేట్ చేసినటువంటి వక్తలు అందరూ కూడా గత ప్రభుత్వ వైఫల్యాలు లేకపోతే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, వివిధ ఎజెండాల మీద ప్రస్తావించారు. సరే, మధ్యలో ఎవరైనా కానీ ప్రత్యర్థి పార్టీల మీద మాట్లాడటం అనేది సహజంగానే ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిన్న మహానాడులో 1160 సార్లు కలిశారని మన హార్పిక్ వెంకటరెడ్డి గారు, అంటే బాత్రూమ్లు క్లీన్ చేస్తా జగన్ అనగానే 1, జగన్ 2, జగన్ 3, జగన్ 4, జగన్ అంటే కౌంట్ చేస్తా మొదలుపెట్టేశాడంట. మొత్తం మీద 1160 సార్లు పాపం జగన్మోహన్ రెడ్డి గురించి తలుసుకున్నారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నిద్ర లేకుండా చేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. సరే, దీనికి తోడు మనవడు ఒక్కడే కాకుండా ఆ పక్కనే ఇంకొకడు ఉన్నాడు. ఎవడో ఈశ్వర్ గారు ఆల్రెడీ 2 జీవితాలని మింగిచ్చేశాడు. ఎవడో పాషా గారిది, కేఎస్ ప్రసాద్ గారి లైఫ్ నాశనం చేశాడు. ఇప్పుడు తాజాగా మనోడు ఎపిసోడ్స్లోకి మా కారుమూరి వెంకటరెడ్డి గారు వస్తున్నాడు. ఒక చిన్న మాట చేత, కారుమూరి వెంకటరెడ్డి గారికి ఇంకే ఆదాయం లేదు. ఈ షోస్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చే డబ్బులతోటి ఫ్యామిలీని దాన్ని రన్ చేయాలి. నీకేదో పర్సనల్ దురుద్దేశం ఉంటే అరే కేసు దయచేసి పాపం వాడి జీవితం మాత్రం నాశనం చేయమాక. ఈశ్వరకు నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాడికి ఇది తప్ప నుంచి ఇంక ఎర్నింగ్ లేదు. ఇది ఒకవేళ పొరపాటున పోయిందనుకోండి, ఇంకా జీవితాంతం బాత్రూమ్లు కడగాలంటే వాడికి అయ్యే పని కాదు. సరే, ఏది ఏమైనా ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వీడు కామెడీలు బాగా చేస్తాడు. ఎంత బాగా చేస్తాడంటే జనాలు చూసేవాళ్ళు కూడా వీడు పెద్ద ఎదిరి పుష్పం కాడరా అని వాళ్ళే డిసైడ్ ఎంత స్థాయిలో చేస్తుంటాడు. సరే, ఒకసారి చూడండి. జగన్ గారి పేరు 1160 సార్లు తెలిసారంట. ఎంత? 1160 సార్లు నిన్న ఒక్కరోజు 1160 సార్లు ఇలా మీటింగ్ లో జగన్ 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 వీళ్ళకి వచ్చిన జగన్ నాడని పెట్టుకుంటే అయిపోయేది. మహానాడు జనం కంటే జగన్ పేరే ఎక్కువ ఉంది. అదే కదా, అదేదో మహానాడని పెట్టుకోండి. అంటే ఇది జగన్ నాడు, జగన్ ని మేము తిట్టడానికి పెట్టినాడు, జగన్ గారిని బూతులు తిట్టడానికి పెట్టినాడు, కమీడియన్లను తీసుకొని వచ్చి కామెడీ చేయడానికి పెట్టినాడు. ఇట్లాంటి పెడితే బాగుండేది కదా. ఒక్కరోజు జగన్ గారి పేరు 11. ఇప్పుడు వాడు ఏంటంటే కామెడీ అంటే ఆర్పి వచ్చాడు కాబట్టి ఆయన ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతూ చెప్పాడు. సరే, ఆర్పి ఏం మాట్లాడాడు? కుప్పంలో ఒక సెట్టింగ్ చేశారు, గేట్లు పెట్టారు, సర్రన సినిమా లెవెల్లో నీళ్ళు వదిలారు. తర్వాత ఒక అర్ధగంట అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయినట్టు గేట్లు బిక్కొని పోయారన్నారు. ఇప్పుడు ఆర్పి చెప్పింది తప్పేం లేదు కదా. ఆర్పి కమెడియనే కావచ్చు, కానీ ఆర్పి మాట్లాడింది వాస్తవమే కదా. జనాల్ని కమీడియన్లుగా మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. ఇది కుప్పంలో జరిగినటువంటి వాస్తవ విషయమే కదా. నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జగన్మోహన్ రెడ్డిని అన్నిసార్లు ఎందుకు తెలుస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గుండా రాష్ట్రం ఎలా నాశనమైందో, జగన్మోహన్ రెడ్డి గారు గుండా రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయిందో దాని గురించి చెప్పడానికి. నేను సరే నిన్న మొన్న దాదాపుగా 2 రోజులు నాకు తెలిసినంత వరకు 30 గంటలు జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ 30 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు సార్ 1160 సార్లు కలిశారని చెప్పి మన ఆవిడ చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గట్టిగా కడితే ఒక 30 to 40 మినిట్స్ పెడతారు. ఇందులో 60 నుంచి 70 సార్లు చంద్రబాబు నాయుడు గురించి తలుచుకుంటాడు. అంటే నేను అర్థం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి తలుచుకున్నారు కాబట్టి అది మహానాడు కాదు జగన్ నాడుని పెట్టుకోమన్నారు కదా. మరి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని అన్నిసార్లు తలుచుకొని మాట్లాడుతున్నాడు కదా. మరి ఆ ప్రెస్ మీట్లు ఏమనాలి కూడా చెప్పాలి కదరా హార్పిక్ రెడ్డి. అందుకేరా నీకు టాయిలెట్లు కడుక్కోవటానికి ఉన్నంత తేలిక సరదా రాజకీయాల మీద లేదు. నువ్వు ఈ మధ్య చూస్తే డైరెక్ట్గా షోస్లో ఎక్కడా పార్టిసిపేట్ చేయట్లా. ఎక్కడో ఊరు చివరి చెట్టల్లో, తుప్పల్లో, పొలాలలో అక్కడ మరి షోస్ కండక్ట్ చేస్తున్నాడు, అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాడు, అక్కడి నుంచి వీడియోలు చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇదేమన్నా స్పెషల్గా ఏమన్నా
ఎక్కడన్నా ఒక పెద్ద టాయిలెట్స్ ఉన్న చోట ఏమైనా కాంట్రాక్ట్ ఒప్పుకున్నానో తెలియదు కానీ, సులభ కాంప్లెక్స్ ఏమైనా కాంట్రాక్ట్ ఒప్పుకున్నానో తెలియదు కానీ, సో మొత్తం మీద మనోడు ఎక్కడైనా చూడండి చాలాలో వీడియోలు చేస్తున్న పరిస్థితి. సాధారణంగా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేకపోతే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి, మనం చేయాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడేటప్పుడు సహజంగానే ఆ వైఫల్యం చెందినటువంటి వ్యక్తిని ప్రస్తావిస్తారు. దాన్ని కూడా చూసుకొని మీరు అది కూడా మా గొప్పతనం, అది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం అనుకుంటే దీన్ని ఇంతకంటే ఎర్రి పుష్పగాలతో ఏం మాట్లాడతాం? అరే కారుమూరి వెంకటరెడ్డి ఇంతకంటే రోతనా కొడుకులతో ఏం మాట్లాడతాం చెప్పు? జగన్మోహన్ రెడ్డి 30 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే, అది కూడా రికార్డెడ్ స్క్రిప్ట్ రాసి ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లు పెడితే అందులో 60 నుంచి 70 సార్లు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు. అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? చంద్రబాబు వైఫల్యం చెందాడు, నేను సక్సెస్గా చేశానని చెప్పే ప్రయత్నం చేయడానికే కదా. మరి దాన్ని మీరు అన్నిసార్లు తలుచుకుంటే మరి దాన్ని ఏమనాలి? దాన్ని టెలికాస్ట్ చేసిన సాక్షి ఛానల్ని ఏమనాలి? మరి మీరు నేను అడిగేది ఏంటంటే, సంబంధం లేనటువంటి విషయాల గురించి, సంబంధం లేనటువంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ప్రస్తావించాలనుకున్నప్పుడు, మీరు మాట్లాడాలనుకున్నప్పుడు, ఏదైనా మాట్లాడుకోవాల్సినప్పుడు, ఎందుకంటే అంత పెద్ద మీటింగ్లో అనేక మంది నాయకులు మాట్లాడుతుంటారు. ఎజెండా మీద మాట్లాడేటప్పుడు గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పే ప్రయత్నాలు చేస్తారు. ఇదంట జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్నారంట. జగన్మోహన్ రెడ్డికి ఉచ్చబడ్డాయి కాబట్టే, వైసీపీ పార్టీ నాయకులకు భయపడ్డారు కాబట్టే మీరు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తాం రాజకీయాలలో అని ఎప్పుడైతే తీర్మానాన్ని పాస్ చేశారో, మీరు ఆర్కే రోజా అంటే నగరి మాలి, ఇంకెందుకులే బూతులు రావట్లేదు, నన్ను తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టారు, బూతులు మాట్లాడించడం మొదలుపెట్టారు. ఇక మీరు కూడా మాట్లాడుతున్నారు, మీరు కూడా చెప్తున్నారు, కొంచెమైనా సిగ్గు ఉండాలి మాట్లాడటానికి. మీరు మీ బతుకులకి మీరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, మీరు మీటింగ్ పెట్టారు, అట్లాగే దాదాపుగా తెలంగాణ నుంచి పెట్టించారు. ఎందుకు చేయించారు? ఎక్కడ 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు రాజకీయాలలో అనేది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ అజెండా ప్రజల్లోకి వెళ్ళిద్దని భయంతో చేయించారు. మీరు కూడా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీ వైఎస్ఆర్సీపీ కానీ లేదా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయి 151 నుంచి ప్రజలు ఎగిరి తంతే 11 సీట్లకు వచ్చినటువంటి వ్యక్తిని చూసి ఎవరు భయపడట్లేదు. మీకు మీరే ఎలివేషన్స్ వేస్తున్నారు. మీరు అట్లాగే భ్రమల్లో బతికించండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల గురించి మాట్లాడితే అది కూడా మా గురించి తలుచుకుంటున్నారని చెప్పేసి భ్రమల్లో బతుకుతున్నారు మీరు. ఆ భ్రమలు మంచివి కాదు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి బయటికి రండి, రియలైజ్ అవ్వండి. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోండి. అర్థమైందా? ఇప్పటికైనా ఈ సాక్షి స్టూడియోలో కూర్చొని ఆ కేసు ఎలా పంపించేశారు, బయటికి పంపించేశారు. ఈశ్వర్ లాంటి భజన చేసి, ఎందుకంటే ఈశ్వర్ దగ్గర జర్నలిజం చచ్చిపోయింది, ఇంక లేదు, వాడు మాట్లాడటానికి కూడా ఏం లేదు. ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి జాకీ వేయడం, చంద్రబాబు నాయుడు తిట్టడం, ఇదే వాడు ప్రజెంట్ మనోడికి ఉన్నటువంటి సిచ్యువేషను. కాబట్టి ఆ వే ఆఫ్ లైన్లోనే మీరు బతుకుతూ, అరే 100 సార్లు తలుచుకున్నాడు, 1000 సార్లు తలుచుకున్నారు అని మీరు కౌంట్ చేస్తున్నారా ఏంటి? వాడేమో స్టూడియోలో కూర్చొని కౌంట్ చేస్తూ ఉన్నాడేమో, లెక్క తప్పింది మళ్ళీ ఫస్ట్ నుంచి రీప్లే చేసుకుంటా కౌంట్ చేసుకుంటా ఉన్నారా? కాబట్టి ఈ సొల్లు మాటలు ఎవడు మాట్లాడట్లేదు. 1160 సార్లు తలుచుకోవాలంత గొప్ప మహానాలు తలుచుకోవాల్సినంత అవసరం లేదు. అంత పెద్ద మహానుభావుడేం కాదు. ఆయన ఫెయిల్యూరే కానీ సక్సెస్ లేదు అనేది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి నేను రికగ్నైజ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ఆయన గురించి అన్నిసార్లు తలుచుకోవాల్సిన అవసరం లేదు. మీరు భయపడ్డారు కాబట్టే మీరు మహానాడు జరుగుతున్న ప్రతి క్షణం 7-8 లైవ్ షోస్ కండక్ట్ చేశారు, 8 మంది చేత ప్రెస్ మీట్లు పెట్టించారు, రోజా లాంటి వాళ్ళ చేత, పక్కన తెలంగాణ రాష్ట్రాల చేత. ఎందుకు చేశారంటే ఈ టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఇది ప్రజల్లోకి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా కూడా రాదు అనే భయం మీకుంది. అది వాస్తవ విషయం.